బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫెస్టివల్ వీక్ లో అంచనాలకు మించి ర్యాంపేజ్ ను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినా కానీ ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ స్టడీ కలెక్షన్లను సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన లాభాలను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 33 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా 3 రోజుల్లోనే బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసిన సినిమా లాభాలను దక్కించుకోవడం మొదలు పెట్టగా 9 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 97.87 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 10వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ను నమోదు చేసింది. 100 కోట్ల మమ్మతు షేర్ మార్క్ ను క్రాస్ చేసేసి మాస్ రచ్చ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. 33 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 67 కోట్లకు పైగా ప్రాఫిట్ ను ఇప్పటి వరకు దక్కించుకుని తెలుగు రాష్ట్రాలలో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో ఇదే జోరును కనుక కొనసాగిస్తే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ కు వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు అల్టిమేట్ ట్రెండ్ తో పరుగును కొనసాగిస్తూ సంక్రాంతి సీజన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ వసూలను దక్కించుకున్న సినిమాగా దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇక రెండో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.